హే గాయ్స్, నేను మీకు ఒకరిని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మనం అయితే హైదరాబాద్ వచ్చాం అనమాట. సో ఎందుకంటే మన కార్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేపిద్దామని, జనరల్ ఇన్స్పెక్షన్. నాకు గేర్ బాక్స్ ల్యాగ్ అనిపిస్తుంది. సో ఇది డిఎస్జీ కదా మంది, డీజిల్కి డిఎస్జీ వచ్చేసి మంది ఇప్పుడు 1,54,000 తిరిగింది. 1 lakh తిరిగిన తర్వాత క్లచ్ మెకాట్రానిక్స్ ఇవి పోతాయి. సో ఎలా ఉందో చెక్ చేపిద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇన్స్పెక్షన్ కోసం. సో ఆల్రెడీ కాల్ చేసి మాట్లాడాను. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అంటే చెక్ ఇంజన్స్కి అయితే వెళ్తున్నాము. చెక్ ఇంజన్స్ అంటే మన వెనం పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, ట్యూన్స్ అవి చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి ఆ రెండు ఒకే చోట ఉంటాయి. సో వాళ్ళతో అయితే మాట్లాడితే తీసుకురమ్మన్నారు. సో మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. సో అది వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది. మాదాపూర్ 100 feet రోడ్ ఐప్ సొసైటీలో ఉంటుంది అనమాట. సో అండ్ ఇది ఒక ట్రాక్షన్ కంట్రోల్ సింబల్ కూడా వెలుగుతుంది. సో అది కూడా పోయినట్టుంది ట్రాక్షన్ కంట్రోల్. సో అది ఏమైందో అది కూడా చెక్ చేయించాలి. సో చూద్దాం ఒకసారి వెళ్ళి. సో ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. సో కానీ క్లైమేట్ మాత్రం 6 ఉంది కదా, అసలు మొత్తం కూల్గా ఉంది. సో వర్షం అయితే పడేలాగుంది, బాగుంది క్లైమేట్లో ఇలా. సో ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి చెక్ చేపించేసి ఏమైందేంటో చెప్తాను మీకు. సో సీ యూ దేర్. సో గైస్, మనం అయితే వచ్చేసాం అన్నమాట ఇక్కడ చెక్ ఇంజన్స్కి అయితే. సో మన కార్కి స్కానర్ కూడా పెట్టేశారు. శ్రీరామ్ అన్న కూడా ఉన్నారు ఇక్కడే మనకి. సో అన్న వచ్చేసి లాంచ్ అనేది కనెక్ట్ చేయమన్నారు అనమాట. నా గేర్ బాక్స్ ఇష్యూ అయితే ఉందని చెప్పి. సో అన్న మొత్తం చెక్ చేసి ఏం చేశాడంటే, నా గేర్ బాక్స్ అనేది ఆల్ ఫైన్ అంట, బట్ మెకాట్రానిక్స్ అనేది పెట్రోల్ యూనిట్ది సాఫ్ట్వేర్ ఉందంట దాంట్లో. సో మన కార్ వచ్చేసి డీజిల్ కదా, సో పెట్రోల్ మెకాట్రానిక్స్ ఉండడం వల్ల ఇంజన్ ల్యాగ్ అంటాం, జర్కి అలా వస్తుందంట. సో అలా వాడితే అయితే కార్ అయితే ఇంజన్ అయితే పోతుందని చెప్పాడు. సో మనం ఇప్పుడు వచ్చేసి అన్న సాఫ్ట్వేర్ మార్చేస్తా అన్నాడు డీజిల్కి. సో అదైతే అప్పుడు డీజిల్ది ఎలా వర్క్ అవుతుందో అలా ఉంటుంది, నీకు ఇంక ఇష్యూస్ ఉండవు అన్నాడు. సో అందుకని అయితే హైదరాబాద్ వచ్చానమాట ఇప్పుడు చేపిద్దామని. సో అయితే సెట్ అయిపోతుంది. సో నవ్వు వీ కెన్ గుడ్ టు గో అనమాట. సో ఇదే యూజ్డ్ కార్స్తో తీసుకుంటే తలగా నొప్పి. సెకండ్ హ్యాండ్వి వాళ్ళు ఎలా పడితే అలా వాడతారు ప్రీవియస్ ఓనర్స్. ఈ కార్స్, ఈ ఫోక్స్ వ్యాగన్, ఈ జర్మన్ కార్స్ గురించి అంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. ఏది పడితే అది చేయించి బయట మెకానిక్స్ ఇస్తారు. సో ఇలా అయితే అయిపోతుంది అనమాట. సో అందుకే ఒకటికి 10 times అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి కార్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా షోరూంలో చెక్ చేసి తీసుకోవాలి. బీవేర్ గైస్. సో గైస్, మన కార్ అయితే ఇప్పుడు ప్రాపర్ డిఎస్జీ మెకాట్రానిక్స్ అయితే డిఎస్ఎల్ది అన్న కన్వర్ట్ చేసేసారు అనమాట. సో వర్క్ అయితే నాకు నచ్చింది. సో మీరు ఇన్ కేసు ఏమన్నా ట్యూనింగ్ కానీ ఏమన్నా చేయించాలంటే ఇక్కడ హైదరాబాద్ చెక్ ఇంజన్స్ ఉంటుంది, అక్కడికి వచ్చేస్తే అన్న చేస్తాడు. సో ఇప్పుడు మన కార్ అయితే ప్రాపర్ ఫిక్స్ అయిపోయింది. సో ఇది అయిపోయినాక నేను అన్నతో పాటు ఒక డ్రైవ్కి వెళ్ళాను అనమాట ఆ కార్తో. సో అది ఆ వీడియోని మీకు నెక్స్ట్ పెట్టేస్తాను. సో దట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వన్. Throttle